జయప్రద, జయసుధ, శ్రీదేవి, విజయశాంతులు హీరోయిన్లుగా ఉన్న కాలంలో 35 వయసు దాటితే ఇక వారికి హీరోయిన్ అవకాశాలు వచ్చేవి కాదు. కాని ఇప్పుడు త్రిష, నయనతార, శ్రియ, అనుష్కలు 40 సంవత్సరాలు దాటినా ఇంకా టాప్ హీరోయిన్లుగా నటిస్తూ 5 కోట్ల రూపాయలు పైనే పారితోషికం తీసుకుంటున్నారు. 20 ఏళ్ల పైబడి సినీ కెరీర్లో కూడా వారి అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు. దీనికి ముఖ్య కారణం వారి ఫిట్నెస్ రహస్యం. వీళ్లంతా జిమ్లలో ప్రతిరోజు గంటసేపు ఎక్సర్సైజులు చేస్తారు. మంచి పోషకాహారం, తాజా పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్లు, చేపలు లాంటి ఆహారం ఎక్కువగా తీసుకుంటారు. యోగా, మెడిటేషన్, జాగింగ్ లాంటివి చేస్తారు. అంతేనా, కంటి నిండా నిద్రపోతారు. వీళ్ల సంగతి అలా ఉంచితే 5 వయసులోనూ ఫిట్నెస్కు మారుపేరుగా నిలిచే బాలీవుడ్ నటి మలైకా అరోరా తన గ్లామర్ వెనుక ఉన్న అసలు రహస్యం జిమ్ కసరత్తులు మాత్రమే కాదని చెబుతోంది. వయసు పెరుగుతున్నా తరగని అందం ఆమె సొంతం. నిద్రకు ఆమె ఇస్తున్న ప్రాధాన్యం, అనుసరిస్తున్న స్లీప్ మంత్రం ఇప్పుడు వెల్నెస్ ప్రపంచంలో చర్చనీయాంశం అయ్యాయి. మలైకా దృష్టిలో 2026వ సంవత్సరం కేవలం జిమ్ములలో ఎక్సర్సైజులు చేస్తూ శారీరక దృఢత్వానికే పరిమితం కాదు. ఆమె ఈ ఏడాది తన ప్రధాన లక్ష్యంగా అంతర్గత ప్రశాంతతను కాపాడుకోవడమని ప్రకటించింది. మనం ఎంత కష్టపడి వ్యాయామం చేసినా మనసు ప్రశాంతంగా లేకపోతే అది శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మలైకా చెబుతోంది. అందుకే ఈ ఏడాది తన వెల్నెస్ ప్రయాణంలో నిద్రకు, మానసిక ప్రశాంతతకు పెద్దపీట వేసినట్టు చెప్పుకొచ్చింది. నేటి డిజిటల్ యుగంలో నిద్రలేమికి ప్రధాన కారణం స్మార్ట్ ఫోన్లేనని మలైకా అభిప్రాయపడింది. అందుకే తన బెడ్రూంలోకి ఫోన్లను అనుమతించదు. నిద్రపోవడానికి 2 గంటలు ముందే సోషల్ మీడియాను, ఈమెయిల్స్లకు స్వస్తి చెప్పి డిజిటల్ డిటాక్స్ పాటిస్తోంది. ఈ అలవాట్ల వల్ల మెదడుపై ఒత్తిడి తగ్గి గాఢ నిద్ర పడుతుందని అనుభవపూర్వకంగా చెబుతోంది. రాత్రి 10 కల్లా నిద్రకు ఉపక్రమించడం ఆమె దైనందిక జీవితంలో ఒక విడదీయలేని భాగం. నిత్య షూటింగ్స్, ప్రయాణాలతో బిజీగా ఉండే మలైకా తన శరీరాన్ని రీఛార్జ్ చేసుకోవడానికి వెల్నెస్ రిట్రీట్స్ లేదా స్లీప్ వెకేషన్స్ను ఆశ్రయిస్తుంది. ఏడాదికి ఒకసారి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం నిద్ర, ప్రకృతితో గడపడం వల్ల కోల్పోయిన శక్తిని మళ్లీ దక్కించుకోవచ్చు అని అంటారామె. ఇలాంటి పర్యటనలో మన శరీరంలోని సహజ సిద్ధమైన రిపేర్ వ్యవస్థను మెరుగుపరుస్తాయని ఆమె గట్టిగా విశ్వసిస్తుంది. మంచి నిద్ర కోసం మలైకా ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. సూర్యాస్తమయంలోపే రాత్రి భోజనం ముగించడం ఆమె ఫిట్నెస్ రహస్యం. పడుకునే ముందు చేసే సులభమైన ప్రాణాయామం, శ్వాసమీద ధ్యాస ఉంచడం వంటి ప్రక్రియలను తనను పసిపాపలా నిద్రపోయేలా చేస్తాయని చెబుతోంది. నిద్ర అనేది ఒక విలాసం కాదు, అది మన శరీరం కోరుకునే గౌరవం అంటూ ఆమె ఇచ్చే ఈ వెల్నెస్ ట్రిప్స్ ఇప్పుడు అందర్నీ ఆలోచింపచేస్తున్నాయి. మహిళలు కేవలం ఇంటి పని, ఆఫీస్ బాధ్యతలకే పరిమితం కారాదు. తమ శరీరం గురించి, ఆరోగ్యం గురించి ఆలోచించాలి. ఖచ్చితంగా ఎక్సర్సైజులు చెయ్యాలి అంటున్నారు మలైకా. ఈ రోజులలో వ్యాయామం చేయటం ప్రతి ఒక్క మహిళకు అవసరం. ముఖ్యంగా వంట పని, ఆఫీస్ బాధ్యతలతో సతమతమయ్యే మహిళలు తప్పనిసరిగా కొంత సమయాన్ని ఇందుకోసం కేటాయించుకోవాలి. అయితే గట్టి తీర్మానం చేసుకున్నా ఆచరణలో అమలు చేయలేకపోతున్నారు చాలామంది. అలాంటి వారిలో మీరు ఉన్నారా? అయితే ఇలా చేసి చూడండి. ఆఫీస్కు వెళ్లేటప్పుడు మెట్లెక్కడం, తిరిగి వచ్చేటప్పుడు నడవడం బాగానే ఉంటుంది. కానీ అందుకు అవసరమైన శక్తి మీకు ఉందో లేదో చూసుకోండి. లేదంటే మీ డైట్లో ప్రోటీన్ శాతం పెంచండి. అప్పుడే అది కేవలం ఆలోచనగా మారిపోకుండా ఎనర్జీతో ముందడుగు వేయగలరు. నిజానికి ఉదయం నిద్రలేస్తే చాలా సమస్యలు దూరమవుతాయి. రోజు మీరు ఉదయం 6 గంటలకు నిద్రలేస్తుంటే 5 గంటల 30 నిమిషాలకే లేచి ఒక వారం రోజులు అలా టెర్రస్ మీదో లేక వీధి అరుగు మీదో కూర్చోండి. క్రమంగా శరీరం ఆ సమయానికి అలవాటు పడుతుంది. నెమ్మదిగా ఆ టైంని కసరత్తు కోసం ఉపయోగించుకోండి. వ్యాయామం చేయటం ఎంత ముఖ్యమో దానిని ముందు శరీరానికి ఎక్సర్సైజులకు సన్నద్ధం చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకోసం వార్మప్ చేయాలి. వ్యాయామానికి శరీరాన్ని సన్నద్ధం చేసే ఎక్సర్సైజ్ ఇది. తేలికపాటి కార్డియోవాస్క్యులార్ వ్యాయామాలతో పాటు స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు వార్మప్లో ఉండాలి. ప్రతిరోజు కనీసం 10 నుంచి 20 నిమిషాల పాటు ఇలా చెయ్యాలి. దీని ప్రభావంతో రక్తనాళాలు వెడల్పయ్యి కండరాలకు రక్త ప్రసారం ద్వారా ఆక్సిజన్ అందేందుకు తోడ్పడుతుంది. రక్త ప్రవాహంలో వేగం పెరిగి వ్యాయామానికి తగినట్టు కండరాల ఉష్ణోగ్రతను పెంచుతుంది.
వామప్తో గుండె వేగం నెమ్మదిగా పెరగడం వల్ల గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా తయారయ్యి మహిళల్లో గుండెపోటు తగ్గిపోతాయి. మలైకా అరోరా తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు ఇలా చేస్తాను అంటోంది. చాలామందికి తెలియని రహస్యమేంటంటే, తారల తళుకు బెళుకులు నాజూకుతనాన్ని పెంచుకోవడానికి, నిత్యం నవయవ్వనముగా ఉండటానికి అశ్వగంధ, శతావరి, శిలాజిత్తు తీసుకుంటారు. ఈ మిశ్రమాన్ని పావు చెంచా అశ్వగంధ, అర్ధ చెంచా శతావరి, 20 మిల్లీగ్రాములు శిలాజిత్తు, 1 కప్పు వేడి పాలతో కలిపి తీసుకుంటారట. ఇలా ప్రతినిత్యం తీసుకోవడం వల్ల పనిలో చురుకుదనం, అలసట లేకుండా పనిచేసుకోవడం అలవాటవుతుంది. అందుకే సినీ తారలు ఎప్పుడూ నవయవ్వనంగా కనిపిస్తారు. మరి ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఎక్సర్సైజ్ చేయటం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి.